నమస్తే ఉదయ్ న్యూస్ కు స్వాగతం। నా పేరు తరంగిణి। ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం। జిల్లాలో భూ అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు। మీడియా సమావేశంలో పలు విషయాలు వెల్లడించిన జిల్లా సంయుక్త కలెక్టర్ మరియు సిట్ చైర్మన్ శ్రీనివాసులు। నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కళాశాల పనులను అధికారులతో కలిసి పరిశీలించిన శాసనసభ్యులు కేపీ నాగార్జున రెడ్డి। నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు। బాబుతో నేను ఇంటింటికి ప్రచారం కార్యక్రమం। టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసిన టీడీపీ నేతలు। కొనకనమిట్ల మండలంలో గడప గడపకు మన ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాల కరపత్రాలు పంపిణీ చేసిన మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి। భూ అక్రమాలపై అందుతున్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని పేద బడుగు బలహీన వర్గాల ప్రజల భూములు స్వాహా చేసిన వారిని ప్రభుత్వం ఉపేక్షించదని, అట్టివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, నిజమైన హక్కుదారులు భయపడకుండా తమ హక్కు పత్రాలతో సిట్ అధికారులకు ఫిర్యాదు చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ సిట్ చైర్మన్ శ్రీనివాసులు కోరారు। సో మనము ఈ జిల్లాలో ఫేక్ రిజిస్ట్రేషన్స్, ఫేక్ దస్తావేజులు తీసుకోవడము, అట్లాగే గవర్నమెంట్ ల్యాండ్స్ని ఫేక్గా మనకు పాస్బుక్లు కానీ అదేవిధంగా పట్టాలు పుట్టించడం, ఇటువంటి వీటి మీద మనం గత 1 మంత్ నుంచి మనం వింటూ ఉన్నాం ఈ జిల్లాలో। దాని మీద ప్రభుత్వం యొక్క ఉద్దేశం ప్రకారంగా అదేవిధంగా కలెక్టర్ గారికి ఆదేశం ప్రకారంగా మన ఈ జిల్లాలో ఒకటి సపరేట్గా సిట్ లాంటిది ఒక టీం, ఒకటి కమిటీ ఏర్పాటు చేసి జేసీ చైర్మన్గా మనకు ఒంగోలులో ఏర్పాటు చేయడం జరిగింది। సో ఒంగోలులో ఇప్పుడు అది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దర్శి డిఎస్పీని పెట్టుకుంటూ ఆర్డీఓ ఒంగోలు అట్లాగే డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ను కమిటీ మెంబర్స్గా పెట్టుకుంటూ మనం అది ఎంక్వైరీ స్టార్ట్ చేశాము। అదేవిధంగా మార్కాపురం సబ్ డివిజన్లో సబ్ కలెక్టర్ మార్కాపురం ఆధ్వర్యంలో ఒక సబ్ రిజిస్ట్రారు, అదేవిధంగా డిఎస్పీ, ఇక్కడ ఉన్న సిఏస్ని, అదేవిధంగా ఒక 2 డీటీస్ను, విఆర్ఓస్ని పెడుతూ, అదే రకంగా కనిగిరి సబ్ డివిజన్లో కూడా కనిగిరి ఆర్డీఓ ఆధ్వర్యంలో సేమ్ సబ్ రిజిస్ట్రారు, పోలీస్ డిపార్ట్మెంట్ను, రెవెన్యూని పెట్టుకుంటూ మనం ఒక కమిటీ ఫామ్ చేసి ఈ 3 డివిజన్లో కూడా ఎంటైర్ డిస్ట్రిక్ట్స్లో ఉన్న 3 డివిజన్లో కూడా ఈ యొక్క ఫేక్ దస్తావేజులు కానీ అదేవిధంగా గవర్నమెంట్ ల్యాండ్ సంబంధించిన వాటిలో కానీ ఈ ఎన్నింటిని చేసుకుంటూ ఏదైతే రికార్డులు తీసుకురావడము, కొన్ని లిటిగేషన్ క్రియేట్ చేసి జెన్యూన్ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వారిని కొద్దిగా బెదిరించడము, వారితో తక్కువ రేటుకి కొట్టాలని వాడిని పొందాలనే దురుద్దేశంతో ఇది చేస్తూ ఉన్నారు। దీనిపైన స్ట్రింజెంట్గా యాక్షన్ తీసుకుంటూ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది। ఆల్రెడీ ఒంగోలులో కొంత అరెస్ట్ చేయడం కూడా జరిగినవి। సో అవి ఫర్దర్గా హోప్ఫుల్లీ బై నెక్స్ట్ 15 to 20 డేస్ లోపల ఎంటైర్ ఈ 3 డివిజన్లో జరుగుతున్న ఈ దందా మీద కఠినంగా యాక్షన్ తీసుకుంటూ ఈ ఫర్దర్గా ఇటువంటివి ఏమీ రాకుండా చర్యలు తీసుకోవడానికి కమిటీస్ ఫామ్ చేసినాం। ఆ రకంగా ముందుకెళ్తాం। సో ఇక్కడ అదే మనకు ట్యాంక్ కానీ అదేవిధంగా కొన్ని ఆక్రమణలు, అంటే మీరు కూడా రీసెంట్గా చూసుంటారు, మెడికల్ కాలేజ్ కూడా ఈ లాస్ట్ వీక్లో మేము లాస్ట్ 10 days బ్యాక్ కూడా మనం అది మనకు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది। అదేవిధంగా ఎంఐజీ లేఅవుట్ ఎదురుగా కూడా ఎంఐజీ లేఅవుట్ కోసం కూడా అది కూడా మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం। అగైన్ కోర్టు లిటిగేషన్ పోయారు, ఇలా కూడా దానికి తగ్గట్టుగా మేము ఇన్ టైంలో రెస్పాండ్ కావడం కానీ మా కోర్టులో కానీ సబ్ కలెక్టర్ కోర్టులో ఉన్నా కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నాం। సో నవ్ యు ఆర్ పుట్టింగ్ అండ్ డ్రైవ్ అండి। ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ యొక్క గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపేషన్ కానీ ఎంక్రోచ్మెంట్ కానీ అదేవిధంగా పట్టా ల్యాండ్ సంబంధించి ఫేక్ దస్తావేజులు పుట్టించి జెన్యూన్ రిజిస్టర్ హోల్డర్స్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాన్ని కూడా ఖచ్చితంగా ఆపుతాం। ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం గొట్లగట్టు గ్రామ సచివాలయ పరిధిలోని నాయుడుపేట గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు। ఇందులో ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి గడప గడపకు పర్యటించి జగనన్న ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించి లబ్ధిదారులకు సంక్షేమ పథకాల కరపత్రాలను అందజేశారు। ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాగార్జున రెడ్డికి అక్క చెల్లెమ్మలు ఆనందంతో, సంతోషంతో, ఉత్సాహంతో పూలదండలు వేసి బొట్టు పెట్టి హారతలిస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు। నాగార్జున రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లినప్పుడు నియోజకవర్గంలోని ప్రతి ఒక్క ఇంటి గడపకు సంతోషంగా వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు। ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు ఉడుమల శ్రీనివాసులు రెడ్డి, ఎంపీపీ మోరబోయిన మురళీకృష్ణ, జడ్పీటీసీ అక్కిదాసరి ఏడుకొండలు, మండల కన్వీనర్ మోర శంకర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ ఉడుమల రామనారాయణ రెడ్డి, సొసైటీ చైర్మన్ ఉడుమల కాశీరెడ్డి, మండల అధికారులు, సచివాలయ సిబ్బంది మరియు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు, వాలంటీర్లు పాల్గొన్నారు।
చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి జైల్లో నిర్బంధించడమే కాకుండా ఆయన ఆరోగ్యంతో సీఎం జగన్మోహన్ రెడ్డి చెలగాటమాడుతున్నారని, చంద్రబాబుకు ఏమైనా జరిగితే రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో ఒక్కసారి ఊహించుకోవాలని మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి హెచ్చరించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 9వ వార్డులో బాబుతో మేము కార్యక్రమం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి, తెదేపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి వైసీపీ అరాచకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి మాట్లాడుతూ, ప్రజల్లో చంద్రబాబుకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే ఆయనపై తప్పుడు కేసులు బనాయించారని, చివరకు న్యాయం ధర్మమే గెలుస్తుందని అన్నారు. ప్రజలలో ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలపై ఆగ్రహం అంతకంతకు పెరుగుతుందని, సైకో జగన్ నియంతృత్వ పోకడలను వ్యతిరేకించాలని, బాబుకు తోడుగా నిలవాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు. 4.5 ఏళ్ల పరిపాలనలో ప్రజలు పడుతున్న కష్టాలపై అవగాహన కల్పించడం కోసం చంద్రబాబు పర్యటిస్తున్న సమయంలో అడ్డదారులలో అరెస్టు చేయించారని, రాష్ట్రాభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేసిన చంద్రబాబును దొంగల పార్టీ నాయకులు దొంగ అనడం సిగ్గుచేటని, రాష్ట్రంలో 2వ దఫా అధికారంలోకి వచ్చేందుకు జగన్ రెడ్డి ఎన్ని అడ్డదారుల్లో వెళ్లినా ఫలితం ఉండదని, జగన్ పాలనపై ప్రజలు విసుగు చెందారన్నారు. ఈ కార్యక్రమంలో వక్కలగడ్డ మల్లికార్జున, డాక్టర్ మౌలాలి, కొప్పుల శ్రీనివాసులు, పఠాన్ ఇబ్రహీం, లక్ష్మీనారాయణ, నాలి కొండయ్య యాదవ్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిలకు కూడా అర్థం కావట్లేదు ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు 38 రోజులుగా ఆయన్ను జైల్లో ఉంచారని చెప్పి. ఈరోజు చూసుకుంటే కనుక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 14 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా, 45 సంవత్సరాలు మచ్చలేని నాయకుడిగా ఉన్నటువంటి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారిని, అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సమకాలీనటువంటి రాజకీయ నాయకుడిని ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు అక్రమంగా ఈ యొక్క కేసులు పెట్టారు అర్థం కావట్లే. ఈరోజు చూసుకుంటామంటే మీరు ఎప్పుడన్నా ఎవరైనా అరెస్ట్ చేయాలంటే కనుక ముందుగా సాక్ష్యాలు, ఆధారాలు చూసుకొని ఆ తర్వాత అరెస్ట్ చేయాలి. కానీ ఈ కేసులో ముందు అరెస్ట్ చేసిన తర్వాత సాక్ష్యాల గురించి చూస్తూ ఉన్నారు. ఈ కేసు నిలబడే ప్రసక్తే లేదు. ఈరోజు గతంలో ఈ వైసీపీ పార్టీకి కొన్ని సీట్లన్నా వస్తాయని ప్రజలు అనుకుంటున్నారు. కానీ ఈ అక్రమ అరెస్ట్ తర్వాత ఒకటే అనుకుంటున్నారు, ఇతన్ని మళ్ళా ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రానియకూడదు. ఇతన్ని కనుక అధికారంలో రాణిస్తే కనుక చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడికే పరిస్థితి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ మిమ్మల్ని భూస్థాపితం చేయడానికి ఈ యొక్క రాష్ట్ర ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ అయ్యా ఇది అన్యాయం, ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పి కూడా అందరూ గట్టిగా చెప్తున్నారు. ఈ యొక్క 9వ బ్లాక్లో డెవలప్మెంట్ చేసింది తెలుగుదేశం పార్టీ. ఆ రోజు 2014 నుంచి 2019 దాకా అన్న కందుల నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ సిమెంట్ రోడ్లు అయితేనేమి, కాలువలు అయితేనేమి, సాగర్ పైప్ లైన్ కనెక్షన్ అయితేనేమి మొత్తం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ. వీళ్ళు వచ్చిన తర్వాత చేసింది శూన్యమని తెలియజేస్తున్నాం. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఇక్కడ కందుల నారాయణ రెడ్డి గారిని, అక్కడ చంద్రబాబు నాయుడు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. దసరా సెలవులలో ఇతర ఊర్లకు వెళ్లేవారు దొంగతనాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ సుబ్బరాజు మండల ప్రజలకు సూచించారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో దసరా పండుగ సెలవుల నేపథ్యంలో ఇండ్లకు తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లే వారికి సబ్ ఇన్స్పెక్టర్ ఆరాధ్యుల సుబ్బరాజు జిల్లా ఎస్పీ మల్లికా గారి ఆదేశాల మేరకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దసరా సెలవుల కోసం ఉత్సాహంగా ఎదురుచూసిన ప్రజలు ఆ ఆనందంలో ఇళ్లకు తాళాలు వేసి వెళ్తారని, అదే అదునుగా దొంగలు కాపు కాసి తాళాలు వేసిన ఇండ్ల తాళాలను పగలుగొట్టి దొంగతనాలకు పాల్పడతారని, కాబట్టి ముందస్తు జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. ఇళ్ల నుండి ఇతర ప్రాంతాలకు తాళాలు వేసి వెళ్లేటప్పుడు ఇళ్లలో ఎలాంటి బంగారు వస్తువులు కానీ, వెండి వస్తువులు కానీ, నగదు కానీ ఇళ్లలో ఉంచరాదని తెలిపారు. అంతేకాక ఊర్లకు వెళ్లేవారు పోలీసులకు కూడా సమాచారం ఇస్తే రాత్రి గస్తీ సమయంలో పోలీసులు ఆ ఇళ్లను పరిశీలిస్తుంటారని తెలిపారు. కావున ప్రజలు ఈ విషయాలన్నీ గమనించి తగు జాగ్రత్తలు తీసుకుని దొంగతనాలు జరగకుండా పోలీస్ వారికి సహకరించాలని కోరారు. దసరా శరన్నవరాత్రుల మహోత్సవాలు ప్రారంభం సందర్భంగా త్రిపురాంతక క్షేత్రంలోని ఉభయ దేవాలయాలలో దసరా శరన్నవరాత్రులు మహోత్సవాలు ఘనంగా జరిగాయి.
ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో కొలువై ఉన్న శ్రీ పార్వతీ త్రిపురాంబ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి మరియు శ్రీమద్ బాలా త్రిపుర సుందరి దేవి ఆలయాలలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా స్వామి అమ్మవార్లకు ఆలయ ప్రధాన అర్చకులు విశ్వం నారాయణ శాస్త్రి ప్రసాద్ శర్మలు స్వామి అమ్మవార్లకు విశేష పూజలను చేశారు. ఈ శరన్నవరాత్రులు మహోత్సవాల సందర్భంగా స్వామి అమ్మవార్లను దర్శించేందుకు సుదూర ప్రాంతాల నుండి భక్తజనులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలను చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించేందుకు వచ్చిన భక్తులను ఆలయ ప్రధాన అర్చకులు విశ్వం నారాయణ శాస్త్రి ప్రసాద్ శర్మలు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందించారు. శరన్నవరాత్రులలో మహోత్సవాలలో స్వామి అమ్మవార్ల ఆలయాలలో స్వామి అమ్మవార్లను శ్రీచంద్ర ఘంటదేవి అలంకారంలో వ్యాఘ్ర వాహనంపై ఉత్సవం నిర్వహించారు. ఈ శరన్నవరాత్రులలో స్వామి అమ్మవార్ల సన్నిధిలో ఉత్సవ సేవలో బుధవారం సాయంత్రం 8 గంటలకు అమ్మవారు శ్రీ కూష్మాండ దుర్గాదేవి అలంకరణలో శేషవాహనంపై భక్తులకు దర్శనమిస్తుందని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. కావున భక్తులందరూ స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులు కావాల్సిందిగా తెలిపారు. పశ్చిమ ప్రకాశానికి మార్కాపురంలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ వైద్యపరంగా వరంగా మారుతోందని మార్కాపురం శాసనసభ్యులు కేపీ నాగార్జున రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం గ్రామ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కళాశాల పనులను శాసనసభ్యులు కేపీ నాగార్జున రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ మార్కాపురం నియోజకవర్గంలో గడిచిన 75 ఏళ్లలో జరగని అభివృద్ధి ఈ 4 ఏళ్లలో జరిగిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 4 ఏళ్ల పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా 16 మెడికల్ కాలేజీలను స్థాపించారని, అందులో మార్కాపురం మెడికల్ కాలేజీ కూడా ఒకటి అన్నారు. వచ్చే ఏడాది నుంచి మార్కాపురం మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు ప్రారంభమవుతున్నాయని, ఇప్పటికే 41 మంది వైద్యులను ప్రభుత్వం నియమించిందని చెప్పారు. మొత్తం 29 భవనాలలో 18 భవనాలకు బేస్ మట్టం నిర్మాణం జరిగిందని తెలియజేశారు. కళాశాలలకు సంబంధించిన భవనాలను 2024 ఆగస్టు సెప్టెంబర్ కల్లా పూర్తి చేసుకుని క్లాసులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణ, వైస్ చైర్మన్ షేక్ ఇస్మాయిల్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి శంషేర్ ఆలీబేగ్, కౌన్సిలర్లు, మెడికల్ కాలేజ్ జోనల్ ఆఫీసర్ విజయభాస్కర్ తదితరులు ఉన్నారు. మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ విజిట్ చేయడం జరిగింది. దాదాపు 29 టు బీ కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్స్ రిక్వైర్మెంట్ ఉంటే 18 బిల్డింగ్స్ వాటి బేస్మెంట్స్ పూర్తవుతూ ఉన్నాయి. ప్రయారిటీ బిల్డింగ్స్ అంటే మనకందరికీ తెలిసిన విషయమే. వచ్చే సంవత్సరం నుంచి కాలేజ్ స్టార్ట్ అవుతుంది. 2024 ఆగస్ట్ సెప్టెంబర్ నుంచి ఇక్కడ కాలేజ్ స్టార్ట్ అవుతుంది. ఆ కాలేజ్కి రిక్వైర్మెంట్ అయిన ప్రయారిటీ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రయారిటీ బిల్డింగ్స్ చాలా ఫాస్ట్గా కన్స్ట్రక్ట్ అవుతూ ఉన్నాయి. ఈ విధంగా వైద్య రంగానికి ముఖ్యమంత్రి గారి సేవ ఏదైతే ఉందో మార్కాపురం మరియు పశ్చిమ ప్రకాశానికి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ చాలా చాలా అవసరం. గుర్తించి వెంటనే దాన్ని కట్టుబడి తీసుకొచ్చి దాంట్లో సెకండ్ ఫేజ్లో ఇది ఉండాలి. మార్కాపురం మెడికల్ కాలేజ్ రేపు 2024 సెప్టెంబర్లో ఇది ఖచ్చితంగా ఓపెన్ అవ్వాలి అనే దృఢ నిశ్చయంతో ముఖ్యమంత్రి గారు తీసుకువెళ్ళడం చాలా చాలా సంతోషం. పశ్చిమ ప్రకాశం ప్రజలందరూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైద్యపరంగా ఖచ్చితంగా రుణపడి ఉంటారని తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు, జైలులో సౌకర్యాల కల్పన, ఆరోగ్యంపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వ్యతిరేకంగా న్యాయానికి సంఖ్యలు, ప్రజానాయకుడికి సంఖ్యలు అనే వినూత్న కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ఆదేశాల మేరకు త్రిపురాంతకం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మేకల వలరాజు యాదవ్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం దువ్వలి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ రాత్రి 7 గంటల నుంచి 7 గంటల 5 నిమిషాల వరకు చేతులకు సంఖ్యలు, నల్ల బ్యాడ్జ్ వేసుకుని నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మేకల వలరాజు యాదవ్, దువ్వలి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు పెరబోయిన వెంకటేశ్వర్లు, జిల్లెళ్ల కృష్ణారెడ్డి, వేల్పుల పెద్దంకయ్య, కురిచెటి గురవయ్య, వేల్పుల రాములు, కన్నబోయిన బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. దసరా పండుగ సందర్భంగా కందుల ఓబుల్ రెడ్డి హాస్పిటల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ కందుల గౌతమ్ నాగిరెడ్డి సౌజన్యంతో 200 మందికి వస్త్రాలు బహూకరించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో స్థాపించిన అనతి కాలంలోనే అందరి మన్ననలు పొందుతున్న శ్రీ కందుల ఓబుల్ రెడ్డి
మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు దసరా పండుగ సందర్భంగా డాక్టర్ కందుల గౌతమ్ నాగిరెడ్డి సౌజన్యంతో 200 మందికి వస్త్రాలు బహూకరించారు. మహిళలకు పట్టు చీరలు మరియు పురుషులకు పట్టు వస్త్రములు బహూకరించడం జరిగింది. నవరాత్రి పండుగ సందర్భంగా అందరికీ మంచి జరగాలని, శరన్నవరాత్రులు ప్రజలందరూ సుఖ సంతోషాలతో గడపాలని డాక్టర్ కందుల గౌతమ్ నాగిరెడ్డి కోరుకున్నారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి పండుగను ఇంటిల్లిపాది సుఖ సంతోషాలతో గడపాలని, అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు తెలిపారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణవాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలనే సదుద్దేశంతోనే జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో అదనపు బెడ్ల నిర్మాణం జరుగుతోందని శాసనసభ్యులు కేపీ నాగార్జున రెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో అదనంగా నిర్మిస్తున్న నిర్మాణ పనులను శాసనసభ్యులు కేపీ నాగార్జున రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో 230 బెడ్ల నిర్మాణం జరుగుతోందని చెప్పారు. ఈ ప్రాంత ప్రజల తరపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తాము ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. దీని ద్వారా ప్రజలకు ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. జాతీయ వైద్య కమిషన్ ప్రమాణాలకు అనుగుణంగా పనులు పూర్తి చేయాలి అని, వైద్యశాల వెలుపల కలియ తిరిగి పనులు ఎలా జరుగుతున్నాయో స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ సుబ్బారెడ్డి, మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ గోలమారి శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇస్మాయిల్, పత్తి రవిచంద్ర, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎగ్జిస్టింగ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ జిల్లా వైద్యశాల ఏదైతే ఉందో అది అదనపు బెడ్స్ కన్స్ట్రక్షన్ ఇది కూడా విజిట్ చేయడం జరిగింది. ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వైద్య రంగానికి వారు చేస్తున్న సేవకు ప్రతి ఒక్కరము కృతజ్ఞతలు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పిహెచ్సిని రెనోవేట్ చేయడం, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క యూహెచ్సిని రెనోవేట్ చేయడం, ఎక్కడ అవసరమో అక్కడ నూతనంగా బిల్డింగ్స్ కట్టడము, ఈ విధంగా దాదాపు వైద్య రంగంలో ఈ 70 సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి తీసుకొని చొరవ మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం. మార్కాపూర్ నియోజకవర్గంలో ఈ రోజుకే ఇప్పటికే ప్రతి ఒక్క పిహెచ్సి రెనోవేట్ అయింది, ప్రతి ఒక్క యూహెచ్సి రెనోవేట్ అయింది. ఒక కొత్త అర్బన్ హెల్త్ సెంటర్ ఇప్పటికే మనం గవర్నమెంట్ ఆర్డీఓ ఆఫీస్లో ప్రెమిసెస్లో మనకు ఉంది. ఒక కొత్త పిహెచ్సి కొనకలమెట్ల హెడ్ క్వార్టర్స్లో ఆల్రెడీ రెడీ అయ్యి ఆక్యుపెన్సీలో ఉంది. ఒక కొత్త సిహెచ్సి పొదిల్లో ఆల్రెడీ రెనోవేట్ కొత్తది కట్టి ఆల్రెడీ ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్యేయమని సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షేక్ నాయబ్ రసూల్ అన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ముళ్లపాడు గ్రామ సచివాలయ పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైద్య శిబిరంలో పాల్గొన్న ప్రజలందరికీ ఉచితంగా వైద్య సేవలు చేసి వారికి అవసరమైన మందులను ఉచితంగా అందించి వివిధ రక్త పరీక్షలు కూడా చేశారు. సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షేక్ నాయబ్ రసూల్ మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా రూరల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుల ఆధ్వర్యంలో వార్డు, గ్రామ సచివాలయాల పరిధిలో ఇంటింటికి సర్వే చేపట్టనున్నారని తెలిపారు. ప్రతి వాలంటీర్, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు వారి క్లస్టర్ పరిధిలో ఇంటింటిని సందర్శించి ఆయా కుటుంబాలకు ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఆవశ్యకత, దాని ప్రయోజనాల గురించి తెలియజేసి అనారోగ్యంతో ఉన్న ప్రజలను ముందుగానే గుర్తించి వారికి తగిన పరీక్షలు నిర్వహించి టోకెన్లను అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ రోజు వైద్య శిబిరానికి వచ్చిన వారందరికీ స్పెషలిస్టులు రక్త పరీక్షలు, వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన మందులను కూడా ఉచితంగా అందించారని తెలిపారు.
తీవ్రతరమైన డ్రైనేజీ సమస్యను వచ్చే నెల నవంబర్లో డ్రైనేజీ వ్యవస్థను పూర్తి స్థాయిలో మరమ్మతులు చేస్తామని పొదిలి నగర పంచాయతీ కమిషనర్ డానియల్ జోసెఫ్ తెలిపారు. ప్రకాశం జిల్లా పొదిలిలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో నగర పంచాయతీ కమిషనర్ డానియల్ జోసెఫ్ స్పందించారు. నగర పంచాయతీలో డ్రైనేజీ సమస్య చాలా ఎక్కువగా ఉందని అన్నారు. దీనికి కారణం డ్రైనేజీ వెళ్లే మురుగునీటిపై కట్టడాలు జరపడం వలన డ్రైనేజీ వ్యవస్థ ఆగిపోయిందని అన్నారు. దీనికి సంబంధించి ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు పంపించామని అన్నారు. పొదిలిలో ప్రధానంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరణ చేస్తామని, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని, అంతేకాకుండా పారిశుధ్య పనుల మీద ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటామని కమిషనర్ డానియల్ జోసెఫ్ అన్నారు. ఏదైనా పొదిలి నగర పంచాయతీలో సమస్యలు ఉంటే నేరుగా నా దగ్గరకు వచ్చి తెలియజేయాలని కమిషనర్ డానియల్ జోసెఫ్ అన్నారు. పొదిలి నగర పంచాయతీ గ్రామ పంచాయతీ నుంచి నగర పంచాయతీగా 2 ఇయర్స్గా ఏర్పడింది. ఈ 2 సంవత్సరాల కాలంలో సంబంధించి ఈ నగర పంచాయతీ పరిధిలో ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థకు సంబంధించి ఎంతో సమస్యాత్మకంగా ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను గుర్తించడం జరిగింది. అందులో ప్రాబ్లం మెయిన్ అమ్మవారిశాల దగ్గర నుంచి ఈ అమ్మవారిశాల దగ్గర నుంచి డ్రైనేజ్ వెళ్ళటం అనేది చాలా సమస్యాత్మకంగా ఉన్న ఆ సమస్యకు సంబంధించి 15వ సంఘ ఆర్థిక సంఘ నిధుల ద్వారా గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి తెలియపరిచి మేము ఆ కాలువను అక్కడి నుంచి 20 lakhs ఎక్స్పెండిచర్ దానికి అలాట్మెంట్ చేసి ఎస్టిమేషన్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. దానివల్ల ఆ యొక్క కాలువ నిర్మించడం వల్ల ఆ వాటర్ అక్కడి నుంచి తిరిగి పొలాలలోకి వెళ్ళి మేజర్ కాలువలోకి కలపడానికి ప్రయత్నం చేస్తున్నాము. అంతేకాకుండా మరి ముఖ్యంగా ఈ యొక్క గ్రామ పంచాయతీలో ఉన్న సిబ్బంది పెంచి శానిటేషన్ సంబంధించి ప్రతి ఒక్క చాట కొంతమంది మాకు ఫిర్యాదులు ఇచ్చారు. కసు మా ఇంటి నుంచి తీసుకెళ్ళటం లేదు, మా దగ్గర కొంత పెండింగ్ ఉంటున్నది, సరిగ్గా శుభ్రపరచడం లేదని తెలియపరిచారు. వారి యొక్క ఫిర్యాదును కూడా మేము పరిశీలించి నగర పంచాయతీ సిబ్బందిని 75 నుంచి 95 మందిని సిబ్బందిని పెంచి వార్డు వారిగా కొంతమందిని కేటాయించి ఆ యొక్క పారిశుద్ధ్యంలో ఎటువంటి లోపం లేకుండా స్వచ్ఛ భారత్ వారి యొక్క నిర్దేశాల ప్రకారం డోర్ టు డోర్ డస్ట్బిన్లు సప్లై చేసి ప్రతి ఒక్క ఇంటికి చెత్తను సేకరించడానికి ప్రతి ఒక్క ఎంప్లాయీని అక్కడ ఆ ఏరియా సంబంధించిన సిబ్బందిని ఏర్పాటు చేసి సేకరించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ పట్టణంలో పందుల సమస్య ఎక్కువగా ప్రబలి ఉంది. ఆ పందుల సమస్య నిర్మూలించడం కోసం వాటికి కూడా సంబంధించి ఆ పెంపకందారులు మేత దొరక్క ఈ ఊర్లోకి రావడం జరుగుతుంది. అటు విధంగా పట్టణంలో ప్రవేశించడం నేరమని ఆ పందుల పెంపకందారులకు కూడా తెలియపరిచి వెంటనే నోటీసు కూడా జారీ చేసి మీరు ఇక్కడికి పట్టణంలోకి ప్రవేశింపజేయడానికి వీలు లేదు, దీనికి ఊరు బయట ఏదైనా ఒక కచ్చేలాగా వేసుకొని వాటిని అక్కడ భద్రపరుచుకొని అక్కడ వాటిని ఉంచుకోవాల్సిందిగా తెలియపరిచారు. అసైన్మెంట్ భూములు డీకేటీ పట్టా కలిగి గత 20 సంవత్సరాల నుంచి అనుభవంలో ఉండి ఆన్లైన్లో ఉన్నవారికి ఆ భూమి యొక్క పట్టా వర్తిస్తుందని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరావు సబ్ కలెక్టర్ మాధవన్తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ అన్ని రకాల పత్రాలు కలిగి ఉన్న వారికి కన్వర్షన్ చేసి రిజిస్టర్ చేసే అవకాశాలు ఉన్నాయని, అందు నిమిత్తం పెద్దదోర్నాల మండలంలోని ఎడవల్లి గ్రామంలో పర్యటించడం జరిగిందని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరావు తెలియజేశారు. వారి వెంట మండల తహసీల్దార్ వేణుగోపాలరావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెలుదొండ నాగేశ్వరరావు, వీఆర్ఓ చెన్నయ్య తదితరులు ఉన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని 2వ వార్డులో టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుమల అశోక్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షులు సయ్యద్ సానేసావలి, వార్డు కౌన్సిలర్ బోనబోయిన చంద్రశేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో బాబుతో నేను కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులో ఇంటింటికి తిరిగి టీడీపీ అధినేత చంద్రబాబుపై జగన్ రెడ్డి చేస్తున్న రాజకీయ కక్ష సాధింపు చర్యలను ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచి గిద్దలూరు నియోజకవర్గంలో అశోక్ రెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ జాఫర్ వలీ, పట్టణ ప్రధాన కార్యదర్శి పందిటి రజనీబాబు, పాలుగళ్ల చిన్న శ్రీనివాసరెడ్డి, రజనీబాబు, సత్యేలి రంగనాయకులు తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నవరాత్రులు మొదలైన నాటి నుంచి విజయదశమి వరకు శక్తి స్వరూపిణిని కొలవడం విశేషం. మొదటి 3 రోజులు పార్వతీదేవిని, తరువాత 3 రోజులు లక్ష్మీదేవిని, చివరి 3 రోజులలో సరస్వతీదేవికి పూజలు నిర్వహించి అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరిస్తారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పలు ఆలయాలలో దసరా పండుగను పురస్కరించుకుని శరన్నవరాత్రులు మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అర్చకులు అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని రాజాజీ వీధిలో వెలిసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయం ప్రాంగణం మొత్తం రంగురంగుల విద్యుత్ దీపాలంకరణతో అలంకరించారు. మంగళవారం వాసవి అమ్మవారు లక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అందంగా తీర్చిదిద్దిన విద్యుత్ దీపాలంకరణలో వాసవి అమ్మవారి దర్శన భాగ్యం కల్పించడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. స్వచ్ఛ సంకల్పం క్లీన్ ఆంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా ఎర్రగొండపాలెం పట్టణంలో ఇంటింటికి చెత్త సేకరణకు పంచాయతీ శ్రీకారం చుట్టింది. జగనన్న స్వచ్ఛ సంకల్పలో భాగంగా పట్టణంలో ప్రతి ఇంటికి 2 రకాల డస్ట్బిన్లు వాలంటీర్ల ద్వారా పంపిణీ మొదలుపెట్టారు. సచివాలయ పరిధిలోని ఒక్కొక్క వాలంటీర్కు కేటాయించిన 50 ఇళ్లకు డస్ట్బిన్ పంపిణీ జరిగింది. ఈ పంపిణీకి తమ పరిధిలోని 50 ఇళ్లకు అందించే డస్ట్బిన్లను ప్రారంభించేందుకు వాలంటీర్లు అధికార పార్టీకి చెందిన నాయకులను ముఖ్య అతిథులుగా పిలిచి వారి ద్వారా పంపిణీ చేయించారు. పట్టణంలోని వినుకొండ రోడ్డు ప్రధాన రహదారిలో ఉండే గృహాల వద్ద జరిగిన డస్ట్బిన్ పంపిణీ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు డస్ట్బిన్లను లబ్ధిదారులకు అందిస్తూ ఆకుపచ్చ కలర్ డస్ట్బిన్లో తడి చెత్త, నీలం కలర్ డస్ట్బిన్లో పొడి చెత్త వేయాలని సూచించారు. పంచాయతీ సిబ్బంది ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. ఉచితంగా అందించిన డస్ట్బిన్లు ఇంట్లో శుభ్రపరిచే చెత్తకే వాడాలని, వేరే అవసరాలకు ఎలాంటి పరిస్థితిలో వాడరాదని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు కొప్పర్తి ఓబుల్ రెడ్డి, సచివాలయాల కన్వీనర్ సయ్యద్ జబీల్, ఆర్యవైశ్య నాయకులు ఐవి సుబ్బారావు, కాకుమాను వెంకట రమేష్ బాబు, పొట్టి రవికుమార్ పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా దొనకొండలో మండల అభివృద్ధి కార్యాలయం సమావేశపు హాల్లో మండలంలోని అన్ని శాఖల అధికారులతో ప్రజాప్రతినిధులు మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. దొనకొండ ఎంపీపీ బోరిగోర్ల ఉషారాణి మురళి, మండల అభివృద్ధి అధికారి వసంతరావు నాయక్, దొనకొండ తహసీల్దార్ సువర్ణ, జడ్పీటీసీ సుధాకర్ ఆధ్వర్యంలో సమావేశంను ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముందుగా ఇటీవల చనిపోయిన పెద్దనపాలెం సర్పంచ్ భర్త నివాళులు తెలుపుతూ మౌనం పాటించడమైనది. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులు మాట్లాడుతూ మండలంలో నీటి ఎద్దడి ఉన్నట్టు దాన్ని తీర్చేందుకు ప్రయత్నం చేస్తారని తెలిపారు. విద్యుత్ శాఖ అధికారి మాట్లాడుతూ మండలంలో ఓవర్లోడ్ అవ్వటం వలన పాత ట్రాన్స్ఫారంలో తీసివేసి దాని స్థానంలో కొత్త ట్రాన్స్ఫారం వేయాలంటూ చెప్పారు. కొత్త ట్రాన్స్ఫార్మర్లను వేసినట్లయితే కరెంట్ అప్ అండ్ డౌన్ లేకుండా ఉంటుందని తెలియజేశారు. ఆర్టీసీ డిపార్ట్మెంట్ శాఖ వారు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు జవాబు ఇస్తూ స్టూడెంట్స్ బస్సుల విషయంలో మరియు కొత్తగా బస్ సర్వీస్ కావాలంటే లిఖితపూర్వకంగా ఆర్ఎం గారికి పంపించినట్లయితే సర్వీసులు నడిపే అవకాశం ఉందంటూ తెలియజేశారు. ఆరోగ్య శాఖ అధికారి మరియు సిడిపిఓ, ఏపీఓ, వ్యవసాయ అధికారి వారి శాఖలో అందుబాటులో ఉన్న పథకాలను వివరిస్తూ ప్రజాప్రతినిధులు, అధికారులు అడిగిన ప్రశ్నలు రానున్న బడ్జెట్లో పెట్టి క్లియర్ చేస్తామంటూ తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో దొనకొండ మండలంలోని సర్పంచ్లు, ఎంపీటీసీలు, పంచాయతీ సెక్రటరీలు, హౌసింగ్, విద్య, ఆర్డబ్ల్యూఎస్, ఆరోగ్య, వ్యవసాయ, ఐసీడీఎస్ శాఖల అధికారులు మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కురిచేడులోని వైఆర్జెడ్పీ ఉన్నత పాఠశాల నందు జరిగిన కురిచేడు జాలర్ల నూతన పాలక మండలి ఎంపికలో మండల జాలర్ల సంఘం నూతన అధ్యక్షుడిగా షేక్ సైదా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కురిచేడు జాలర్ల నూతన పాలక మండలిలో మొత్తం 102 మంది సభ్యులు ఉన్నారు. అందులో నుంచి 9 మంది డైరెక్టర్లను ఎన్నుకోవాలి. అనంతరం డైరెక్టర్లలో ఒకరిని ప్రెసిడెంట్గా, మరొకరిని వైస్ ప్రెసిడెంట్గా ఎంపిక చేయాల్సి ఉంది. ఎన్నికల అధికారి మరియు జిల్లా ఫిషర్స్ అధికారి రవికుమార్ ఆదేశాల మేరకు జాలర్ల సంఘం సభ్యులు మొదట 9 మంది డైరెక్టర్లను ఎంపిక చేసుకుని అందులో నుండి కురిచేడుకు చెందిన షేక్ సైదాను ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. అదేవిధంగా భాగ్యం సుబ్బారావును వైస్ ప్రెసిడెంట్గా నూతన డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు ఎన్నికల అధికారి వారికి తగిన ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు షేక్ సైదా సభ్యులకు మరియు నూతన డైరెక్టర్లకు అలాగే దర్శి శాసనసభ్యులు డాక్టర్ మందిశెట్టి వేణుగోపాల్కు కృతజ్ఞతలు తెలిపారు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.